ఆర్థిక పరిస్థితికి సంబంధించి డబ్బంతా తీసుకొచ్చి అమరావతి మీద పెడుతున్నారని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ కావచ్చు, ఆయన సీనియర్ లీడర్, ఆయన అదే మాట్లాడుతూ ఉన్నారు. ధర్మాన గారు మేము మార్చేస్తామని చెప్పి ఆయన మాట్లాడుతాం. అంటే ఎట్లా అంటే జనాల్ని తప్పుదోవ పట్టించడానికి నిజంగానే, లేదంటే రాష్ట్ర ఆదాయాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మీరు ఒకసారి గమనించండి, రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఇంతవరకు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గరే ఉన్న పేపర్ ఉందండి. రికార్డ్ ఎవిడెన్స్ ఉందా? లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు సంపాదించడానికి మాట్లాడే విధానం తప్పితే మీరు ఒక్కసారి చూడండి, అమరావతి ప్రాంతం సెల్ఫ్ సస్టైనబుల్ అన్నారు. దాని గురించి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడారు. ఏమని చెప్తారు? ఏమయ్యా అమరావతిలో మరి సెల్ఫ్ సస్టైనబుల్ అన్నారు కదా, ఏమొచ్చిందయా, ఏమొచ్చింది అమరావతి నుంచి అంటున్నారు. ఏమండి, స్టార్టింగ్లోనే వస్తుందా? ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలండి. వ్యవసాయం చేసి మనకు అక్కడ పొలం ఉండగానే, నాకు 2 ఎకరాల పొలం ఉందండి, పొలం దగ్గర వెళ్ళి నుంచొని ఇది సెల్ఫ్ సస్టైనబుల్ అన్నారుగా, ఏది పొలంలో ఏమి రాలేదు అని అంటే ఎట్లా అండి? పొలంలో పంట వేయాలి, పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి మన దగ్గర లేకపోతే అప్పు తీసుకురావాలి, అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి, పంట పండించాలి, పండించిన తర్వాత వాటి ప్రతిఫలము వచ్చిన తర్వాత ఈ పెట్టుబడికి తెచ్చిన అప్పును తీర్చి మిగిలిన లాభంగా స్వీకరించాలి. ఇది ప్రాసెస్. సెల్ఫ్ సస్టైనబుల్ అంటే దాని అర్థం అదే. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగా, కొన్ని గ్రాంట్లు ఇవ్వంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి అప్పులు ఇప్పించినాయి. ఇలా వివిధ రకాలైనటువంటి అప్పులతో మాత్రమే ఏషియన్ బ్యాంక్ అవ్వండి, వరల్డ్ బ్యాంక్ అవ్వండి, మళ్ళీ అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హట్కోయ్ కానీ ఇవన్నిటితో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమి ఇచ్చారో చెప్పమానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ అమరావతి అభివృద్ధి కోసం మేము ఇది ఇచ్చాం. వారు 5 సంవత్సరాలు ఉన్నారుగా, అంతకుముందు బాబు గారు ఉన్నారుగా, ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చారు, జనసేన బీజేపీ, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. ఏమి ఇచ్చారో చెప్పమని మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏమి కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి ఇక్కడ కేటాయింపులు జరగల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి అమరావతి అభివృద్ధి కోసం, అమరావతి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎటువంటి బడ్జెట్ కేటాయించడం జరగలేదు. కానీ వీళ్ళు అపోహలు సృష్టిస్తూ ఉంటారు.